ఆ నామమును ఇక్కడ చూడండి, మంచిదైన మాట. యెహోవాను స్తుతించటం మంచిది. రెండవదిగా, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మూడవదిగా, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి. అబ్బా, కృప, దేవుని కృప. ఈ మీటింగ్స్ దేవుడు బాగా జరిగించాడంటే దేవుని కృప. ఈ పరిచర్య ఇచ్చాడంటే దేవుని కృప. మనం కాపాడబడుతున్నామంటే దేవుని కృప. మనము క్షమించబడుతున్నామంటే దేవుని కృప. మన జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతున్నాయంటే అది దేవుని కృప. అంతా దేవుని కృప. దేవుని కృపకు మించిది ఏమి లేదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. చూసారా, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అంటాడు అక్కడ. కాబట్టి మూడవదిగా కృప. ఇక్కడ తర్వాత చూస్తే 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట అంత మంచిది. చూస్తున్నాం ఇక్కడ. ఏది మంచిది? స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది. 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట. ఎందుకు? వినండి, దేవుని వాక్యం వినండి. ఎందుకు అన్నాడు ఇక్కడ. ఎందుకు స్తుతించాలి? ఎందుకు కీర్తించాలి? ఎందుకు స్వరమండలంతో ఆ గంభీర ధ్వని గల ఇది చేయాలంటే ఇక్కడ కారణం ఎందుకనగా, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోష. అది ఇప్పుడు దేవుని కార్యము చేత ఈ కుటుంబాన్ని సంతోషపరచు. దేవుడి యొక్క మీటింగ్స్ జరిపించిన విధానాన్ని బట్టి, దేవుని సేవకులు తీసుకొచ్చి వాడుకున్న విధానాన్ని బట్టి మరి దేవుని సేవకులని వీరు సంతోషపడుతున్నారు. దేవుడు మైడల కార్యం చేశాడు. చూసారా, దేవుడు మైడల కార్యం చేశాడు. దేవుడు మైడల కృప చూపించాడు. దేవుడు మరి ఈ కూడికలు ఆయన చక్కగా ఆయన మహిమార్థము ఆయన జరిగించాడు. అందుకే ఎందుకనగా నీ కార్యము చేత నిజంగా ఒక్కసారి ఆలోచించండి అమ్మా. దేవుడు మనల్ని మన కుటుంబాలని చూసారా ఎంత సంతోషపరుస్తున్నాడు ఆయన. మనం సంతోషంగా ఉండడానికి ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాడు, ఎలాంటి వనరులు ఆయన మనకు సమకూరుస్తున్నాడు. మనం క్షేమంగా ఉండడానికి, మనం మంచి తిండి బట్టలు కట్టుకొని బాగా నివసించడానికి ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. దేవుడు మనల్ని సంతోషము చేస్తున్నాడు. ఒకసారి హన్న అంటుంది, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం, నేను 9 గంటలకు ఖచ్చితంగా ముందిస్తాను ఎందుకంటే నాకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఇక్కడ అంటుంది అన్న, నా హృదయము యెహోవా యందు, అబ్బా, నా హృదయము యెహోవా యందు సంతోషిస్తున్నది. అబ్బా, ఎందుకంటే నిజంగా గొడ్రాలకు దేవుడు కుమారుని ఇచ్చాడు. ఏమనాలి అక్కడ? అవి ఏమనాలంటే, నా హృదయము నా కుమారుని యందు సంతోషించున్నది అనాల. మనమైతే అట్లా అంటాం. మనమైతే ఏమంటాము? దేవుని పోగొట్టి మా హృదయాలు, నా హృదయము ఈ బిడ్డ యందు సంతోషిస్తున్నాడు. అన్న అలాగ చెప్పడం లేదు. తన బిడ్డను ప్రక్కన పెట్టింది. ఎవరు ఇచ్చారు ఆ బిడ్డను? దేవుడిచ్చాడు. కాబట్టి నా హృదయము దేవుని యందు, యెహోవా యందు. మనం కూడా అంతే.
మన ఏదో వస్తువులను బట్టి మనం సంతోషిస్తాం కాదు, ఇచ్చిన దేవుని బట్టి మనం సంతోషించాలి. మనం ఇంకోసారి హబక్కు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే తీయండి. హబక్కు గ్రంథంలో అక్కడ ఒక మాట 3వ అధ్యాయంలో మరి 18 వచ్చిన వాళ్ళు ఉంది. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు. అబ్బా చూడండి, ఇక్కడ నాకు అంజూరపు చెట్లు పోయకపోయినా, ద్రాక్ష ఫలింపకపోయినా, ఓలివ చెట్లు కాపు లేకపోయినా, పంట రాకపోయినా, గొర్రెలు దొడ్డలు లేకపోయినా సరే నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకంటే నా రక్షణకర్త అయిన నా దేవుని, మన రక్షణకు కర్త దావీదు అంటాడు, నా నీతికి ఆధారం ఆయనే, నా రక్షణకు ఆధారం ఆయనే, నా మహిమకు ఆధారం ఆయనే, మన దీర్ఘాయుష్కు ఆధారం ఆయనే. అందుకని ఇక్కడ మనం చదువుతున్న 91వ కీర్తనలో నేను ముగించబోతున్నాను. ఎందుకని యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను. అయితే దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేసి మనల్ని సంతోషింపజేస్తున్నాడు, కానీ మనము దేవుని సంతోషపరుస్తున్నామా? చెప్పండి, ఇది ప్రశ్న. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు అనేకమైన కార్యములు, అనేకమైన మేలులు చేసి మనల్ని సంతోషపరుస్తున్నాడు దేవుడు, కానీ మనము దేవుని సంతోషపరుస్తున్నామా? అది నిజంగా ఆలోచన చేస్తే మన సమాధానం రాదు మనకి. దావీదని, దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. ఏంటంట? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ చిత్తము చేయుట నాకు సంతోషం. కాబట్టి మనం కూడా దేవుని చిత్తము చేయటమే దేవునికి సంతోషం. ఒక చిత్తం ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ప్రతి మానవుని ఎడల దేవునికి ఒక ఉద్దేశము, ఒక సంకల్పం ఉంది. దానిని మనము నెరవేర్చినప్పుడు, ప్రభువా ఏంటి నా ఎడల నీ చిత్తం ఏంటి? నన్ను ఎందుకు నువ్వు రక్షించుకున్నావు? ఎందుకు ఇంకా కాపాడుతున్నావు? ఎందుకు నాకు ఇంకా ఆయుష్ పొడిగిస్తున్నావు? నా ఎడల నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ చిత్తము నేను జరిగించాలి ప్రభువా, నీకు ఇష్టంగా నేను జీవించాలని చెప్పని మనము ఎప్పుడైతే ఆయన చిత్తమును జరిగిస్తామో అప్పుడే ఆయనకి ఇష్టమై. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకములో దేవదూతలు సంతోషిస్తారు. ఒక వ్యక్తి రక్షణ పొందితే, మారు మనసు పొందితే పరలోకములో సంతోషం ఉంటుంది, దేవునికి సంతోషం ఉంటుంది. కాబట్టి ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను, అందుకంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుడి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో. లాస్ట్ ముగింపులో ఆయన చేసిన ఉపకారములలో దేనిని తన ప్రాణంతో చెప్తున్నాడు దావీదు. నీ జీవితంలో ఎన్ని మేలు చేశాడండి? నా జీవితంలో ఎన్ని మేలు చేశాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు, తన ప్రాణం చెప్పు. ఇంతకు ఏం చేశాడు ఉపకారం? ఆయన అనేకం చేశాడు, కానీ దేని గురించి చెప్తున్నాడు? ఆ కింద చూడండి, ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంఘటములను. ఇంతకు మించింది లేదన్నమాట. ఇంతకు మించిన ఉపయోగము, మేలు ఏది లేదు. దేవుడు మానవునికి చేశాడంటే
అనేకమైన మేలులు, ఇళ్ళు ఇస్తున్నాడు, బిడ్డలను ఇస్తున్నాడు, పొలం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఇంకా ఏదేదో మనకి ఇస్తున్నాడు ఈ లోకంలో. మంచిదే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయనని దోషములు క్షమించువాడు. ఈ లోకంలో ఎవరిని మన దోషములు క్షమించేది? మన పాపములు ఎవరు క్షమిస్తారు? మన పాపములు క్షమించబడకపోతే మన పరలోక రాజ్యములు చేరలేము. చూసారా, దేవుడు సర్వ మానవ కోటికి చేసిన మేలేంటంటే ఒక్కటే, యేసు ప్రభువారు సిలువలో మరణించి తిరిగి లేచి ఒక రక్షణ కార్యాన్ని, ఒక విమోచన కార్యాన్ని ఉచితముగా సర్వ మానవులకు ఆయన సిద్ధపరిచాడు. నమ్మటమే నీ బాధ్యత. నువ్వు నమ్మితే యేసు ప్రభువారు నేను పాపిని, నా నిమిత్తము ఆయన సిలువలో శ్రమలు పొంది మరణించి తిరిగి లేచాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు రక్షించబడతావు, నీకు రక్షణ వస్తుంది. అందుకే అంటాడు యెహోవా, ఆయన చేసిన ఉపకారములు దేని వరకు అన్ని దోషములను క్షమించువాడు. కాబట్టి యెహోవాను స్తుతించడం మంచిది. తర్వాత నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయం నీ కృపను ప్రతి రాత్రిని విశ్వాసతను గంభీరదునిగా సితార్థ ప్రజలు మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నన్ను. కాబట్టి మనందరం కూడా దేవుడు మన జీవితాల్లో చేసిన ఏ మేలు మర్చిపోకుండా మరి కృతజ్ఞత కలిగి దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆ స్తుతి దేవుని మహిమపడతాం. అలాగ మనందరం కూడా దేవుని స్తుతించి ఆయన మహిమపడదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ 3 దినములు తండ్రి దైవదాసులను తీసుకువచ్చి మంచి వర్తమానాలను అందించారు. మీకు వందనాలు. ఈ 3 రోజుల కోడికల్లో నాయన కొన్ని ఆత్మలైన రక్షించబడులాగన మీరు కృప చూపించి నాయన మీరు సహాయం ఇచ్చేయండి. ఈ రాత్రి కూడా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించాలా, ఘనపరచాలి. మీరు చేసిన ఏ మేలు మేము మర్చిపోకూడదు ప్రభువా. అయ్యా మీరు సహాయం చేసి అయ్యా మీరు కనికరించండి ప్రభు. మీ దాసుడు బాలయ్యను ఆరోగ్యవంతుడిగా చేయండి, బలపరచండి తండ్రి. ఇంకొన్ని సేవలో వాడుకోనండి. మీ దాసుడు ఏలియాని జ్ఞాపకం చేసుకోండి, సేవలో వాడుకోనండి. కోటమ్మను మరి కుమార్తెలు, అల్లులు, మనవ సంతానం అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఓ తండ్రి, క్రొత్త ఆత్మలు ఈ స్థలానికి తీసుకురండి ప్రభువా. అయ్యా రక్షణ పొందిన వారి స్థలములో బలపడలాగా మీరు సహాయం చేసి మీ ఆత్మ కార్యాలు ఈ స్థలంలో జరిగించండి ప్రభువా. ఈ రాత్రి వచ్చిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరిని, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఈ మాటలు అందరి హృదయంలో ఫలించులాగానే మీరు సహాయం చేసి ఒక ప్రత్యేకమైన దీవెన పొందులాగానే సహాయం చేయదురే. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి.